అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. షిరిడి సాయినాథుల నెలల్లో భాగంగా శ్యామ మరదలి ప్లేగు నివారణం బాబా ఏ విధంగా చేశారో విందాం. ఒకనాడు శ్యామ తమ్ముడు బాపాజీ యొక్క భార్యకు ప్లేగు సోకింది. 2 పెద్ద పెద్ద బొబ్బలు లేచాయి. శ్యామ శ్రీ సాయిని ఆశ్రయించగా ఆయన ఊదీ పొట్లం ఇచ్చి, ప్రస్తుతము ఇది పంపించు, కొంచెం ఊదీని బొబ్బల మీద రాసి కొంచెం మంచినీళ్ళలో కలిపి లోనికి త్రాగించమను, నువ్వు రేపు వెళ్దువుగానిలే అన్నారు. శ్యామ అలాగే చేశాడు. మరునాడు ఉదయం శ్యామ వెళ్ళి చూసేసరికి ఆమెకు బొబ్బలు లేవు, టెంపరేచరు లేదు, ఆరోగ్యంగా పొయ్యి వద్ద తేనీరు పెడుతూ కనిపించింది. శ్యామ శ్రీ సాయికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఎంతగానో ప్రార్థించాడు. అంతేకాదు, ఒక్కొక్కసారి ఊది అభావమైన వేళల్లో కూడా శ్రీ సాయి స్మరణతో దేనిని ఊదీగా భావించినా అది ఊదీలాగానే పనిచేసేది. కలరా నివారణి ఊది ప్రసాదము ఏ విధంగా నివారించిందో విందాం. హరిబాబు ఫల్సే అనే బాబా భక్తుడొకడు తన గ్రామంలోని ఒకానొక కలరా రోగికి తన దగ్గరున్న శ్రీ బాబా ఊదినివ్వడంతో ఆ రోగి వ్యాధి విముక్తుడయ్యాడు. అది తెలిసిన గ్రామీణులంతా కలిసి ఫల్సే దగ్గరున్న మొత్తం ఊదిని తలో కొంతగా ఎత్తుకుపోయారు. మరునాటి నుంచి ఎవరైనా కలరా రోగులు వస్తే ఏం చేయాలా అని ఫల్సే బాధపడుతూ ఉండగా అత్యంత ఆశ్చర్యకరంగా ఆ గ్రామంలోని కలరా వ్యాధి మొత్తం మొట్టుమాయమైపోయినది. ఒకనాటి రాత్రి శ్రీ బాబా భక్తుల్లో ఒకడైన నారాయణ మోతీరాం జానీ యొక్క స్నేహితుడిని తేలు కుట్టింది. బాధ భరించలేనంతగా ఉంది. ఆ సమయానికి జానీ దగ్గర శ్రీ బాబా ఊదీ లేదు. అందువల్ల అతను శ్రీ బాబా సహాయానికై ప్రార్థించి శ్రీ సాయి ఫోటో వద్దనున్న అగరవత్తుల భస్మాన్ని కొంచెం తీసి మిత్రుడికి నొప్పిగా ఉన్న చోట రాశాడు. అలా ఆ ఊదిని రాసి తన చేతిని తీశాడో లేదో నొప్పి మొత్తం మాయమైపోయి మిత్రులిద్దరూ ఆనందితులయ్యారు. శ్రీ సాయికి కృతజ్ఞతలు చెప్పుకున్నారు. ప్లేగు నివారణకు ఊది ఏ విధంగా పనిచేసిందో విందాం. పొరుగురులో ప్లేగుతో బాధపడుతున్న తన కుమార్తెను చూసేందుకై ఒక భక్తుడు బాంద్రా నుంచి బయలుదేరాడు. కానీ అతని వద్ద ఊది లేకపోవడం వల్ల రవ్వంత వ్యగ్రంగా ఉన్నాడు. దారిలో ఠానా స్టేషన్ దగ్గర నానాసాహెబు అతని భార్య కళ్యాణ్ వెడుతూ కనిపించారు. ఈ భక్తుడు వాళ్ళని ఊది అడిగాడు. కానీ నానా దగ్గర కూడా సమయానికి ఊది లేకపోవడం వల్ల రోడ్డు మీద మట్టిని కొంచెం తీసి శ్రీ సాయిని స్మరించుకుని సహాయం అందించి ఆ మట్టిని తన భార్య నుదుటి మీద పులిమి భక్తునికి ధైర్యం చెప్పి పంపించాడు. ఆ భక్తుడు దిగులుగానే కూతురు వద్దకు వెళ్ళాడు. ఆశ్చర్యం ఏమిటంటే సరిగ్గా టానా స్టేషన్ దగ్గర నానా తన భార్య నుదుట మొన్ను పులిమిన క్షణం నుంచే ఇక్కడ ఈ భక్తుని కూతురుకు వ్యాధి నయమైపోసాగింది. ఇప్పుడు మేఘుడు అనే భక్తుని యొక్క కథను విందాం. శ్రీ సాయీశ్వరుని భక్త శ్రేష్ఠుల్లో మరపురాని మరొక భక్తుడు మేఘశ్యాముడు. శ్రీ బాబా ఇతనిని మేఘుడు అని పిలిచేవారు. సహజంగా శివభక్తుడైన మేఘుడు శ్రీ సాయి దర్బారులో ఒకడైన దాదిగా శ్రీ సాయిబాబానే ఈశ్వరునిగా భావించి పూజించేవాడు. శివుడికి బిల్వార్చన ఇష్టం కనుక ప్రతిరోజున మేఘుడు పరిసరాల అడవుల్లో కొన్ని మైళ్ళ వరకు తిరిగి వెతికి మారేడు దళాలను తెచ్చి శ్రీ సాయిబాబాకు సమర్పించేవాడు. అంతేకాదు, శివో అభిషేక ప్రియ అన్న ఋషోక్తి ప్రకారం
ఆయన ఒక మకర సంక్రమణం నాడు తన ప్రత్యక్ష పరమేశ్వరుడైన శ్రీ సాయిబాబాను అభిషేకించదలిచాడు. అందుకుగాను పెద్ద పండుగ నాటి ఉదయమే 2 భారీ కడవలతో బయలుదేరి గోమతీ నదికి వెళ్ళి నీళ్లు నింపుకుని ఆ 2 భర్తీ కుంభాలను 2 భుజాలపైన మోస్తూ రాను పోను 8 మొత్తం 16 మైళ్ళు నడిచి ఆనాటి 12 గంటల వేళ కల్లా మసీదుకు చేరాడు. శ్రీ బాబాను అభిషేకానికి సిద్ధం కమ్మన్నాడు. నేనొక ఫకీరుని, నాకు గంగాభిషేకం ఏమిటి అని తిరస్కరించారు శ్రీ సాయి. మేఘుడు తన పట్టుదలనైతే వదల్లేదు. శివుడు అభిషేక ప్రియుడు, నాకు నువ్వే శివుడివి, పట్టు అని తొందర చేశాడు. భక్త పరాధీనులు కదా బాబా, అందువల్ల ఒప్పుకున్నారు. కానీ స్వదేహం శిరహ ప్రధానం కనుక తక్కిన శరీరం అంతా వదిలేసి నా తల మాత్రం తడిపితే చాలు అని షరతు పెట్టారు. అంగీకరించాడు మేఘుడు. కానీ తీరా అభిషేకం ప్రారంభమయ్యేసరికి భక్తావేశంలో శ్రీ బాబా చెప్పినది మర్చిపోయి హరగంగే శివగంగే అంటూ నిలువెల్లా నీళ్ళు పోసేశాడు. అంతా పూర్తయిన తర్వాత శ్రీ బాబా మాటలు గుర్తుకు వచ్చి నాలుగు కరుచుకుని ఆయన వైపు చూడగా ఆయన నవ్వుతూనే ఉన్నారు. ఆయన తల తప్ప తక్కిన శరీర భాగం ఏదీ కూడా రవ్వంతైనా తడవలేదు. విస్తుపోతూనే మేఘుడు ఆయన చరణాలకు వినమ్రుడై నమస్కరించాడు. అటువంటి మేఘుడు ఒక రోజున తన బసలో తలుపులన్నీ లోపల వైపుగా బిడాయించుకుని శవాసనంలో ధ్యానగతుడై ఉండగా శ్రీ బాబా వెళ్ళి అక్షతలు చల్లి ఆశీర్వదించి త్రిశూలం వ్రాయి అని ఆదేశించి తిరోహితులైపోయారు. మేఘుడు కళ్ళు తెరిచేసరికి అక్షింతలే తప్ప శ్రీ బాబా కనపడలేరు. శ్రీ బాబా కనపడలేదు కనుక కళ అనుకోవాలా, అక్షతలు కనిపిస్తున్నాయి కాక నిజమనుకోవాలా అర్థం కాక గబగబా మసీదుకి వెళ్ళి శ్రీ సాయిని దర్శించి తన అనుభవాన్ని చెప్పి దానికి అర్థం ఏమిటని అడిగాడు. అందుకు బాబా అఖిల కర స్మర వదులైన అది కల కాదు మేఘుడు, నేను స్వయంగా వచ్చి చెప్పినదే చెప్పినట్లు చెయ్యి అన్నారు. అంటే బాబా ఎంతో మనోహరమైన మోముతో చెప్పారన్నమాట. అయినా ఆ మేఘుడికి అనుమానం తీరక, బాబా నేను తలుపులన్నీ లోపల వైపుగా గడియ వేసి పెట్టాను కదా, అయినా నువ్వు లోపలికి ఎలా రాగలిగావు అని అడిగాడు. మరింత మనోరమణంగా నవ్వారు శ్రీ బాబా. అలా నవ్వుతూనే, లోపలికి రావటానికి గాను నాకు తెరిచిన వాకిళ్ళే అవసరం లేదు, నా భక్తుల దగ్గరకు వెళ్లకుండగా నన్నేది నిరోధించలేదు. ఇనుప తలుపులు ఉక్కు గోడలు సైతం నాకొక లెక్క కాదు. త్వరలోనే శివుడొస్తున్నాడు, త్రిశూలాన్ని పూర్తి చెయ్యి అని పునరాదేశించారు. తక్షణమే మేఘుడు బసకు వెళ్ళి త్రిశూలం గీసి శ్రీ బాబాకు చెప్పేందుకై మసీదుకు వచ్చాడు. సరిగ్గా ఆ సమయానికే పూనా నుంచి వచ్చిన ఒక ఆయన రామదాసు భక్తుడు శ్రీ బాబా వద్ద ఒక లింగాన్ని సమర్పించుకున్నాడు. శ్రీ సాయి చిరునవ్వుతో మేఘుణ్ణి చూసి త్రిశూలం వ్రాయగానే శివుడు వచ్చేశాడు, తీసుకువెళ్ళి పూజించుకో అని ఆదేశించారు. మేఘుడు ఆ లింగాన్ని పట్టుకుని వెళ్ళి శ్రీ బాబా పటానికి ప్రక్కనే పెట్టి నిత్యము పూజించసాగాడు. అనంతరం కొంతకాలం శ్రీ సాయీశ్వరుల సేవలు అలాగే కొనసాగి 1912లో కాలధర్మాన్ని పాటించాడు. శ్రీ బాబా స్వయంగా అతని శవాన్ని తాకి నిలువెల్లా నిమిరారు. వీడు మరపురాడు, ఈ నిజమైన భక్తుడు తిరిగి రాడంటూ శ్లాఘించారు. అతని చావు భోజీని కూడా శ్రీ సాయి తమ సొంత ఖర్చుల మీదనే ఏర్పాటు చేశారు. శ్రీ సాయి భక్తులకు ముందుగానే ప్రమాదములను ఏ విధంగా సూచించేవారో విందాం. శ్రీ సాయిబాబా తరచుగా తమ భక్తులకు రాబోయే ప్రమాదములను ముందుగానే సూచించుతూ ఉండేవారు. ఒకసారి కోపర్గాం మామలత్ దారైన బాబాసాహెబ్ మిరీకర్ చితలి గ్రామ పర్యటనకే వెళుతూ శ్రీ సాయి ఆశీస్సుల కోసం షిరిడీ వచ్చాడు.
శ్రీ బాబా అతన్ని దీవించి, నీకు పొడుగాటి బాబా తెలుసునా అంటే పాము అంటూ తమ ఎడమ చేతి పిటికెల్ని కుడి చేతి వద్దకు తెచ్చి పాము పడగలాగా ఆడించుతూ, అది చాలా భయంకరమైనది, కానీ ద్వారకామాయి బిడ్డల్ని ఏమీ చేయలేదు. ద్వారకామాయి కాపాడుతూ ఉండగా ఆ పామేమీ చేస్తుందిలే అన్నారు. దీని భావం ఎవరికీ అంతుబట్టలేదు. అనంతరము మిరీకర్ శ్రీ బాబా దీవెనపై శ్యామను తోడు తీసుకుని ప్రయాణమయ్యాడు. చితలి చేరేసరికి రాత్రి 9 గంటలైంది. అక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళో బస చేశారు. నౌకరు లాంతర వెలిగించాడు. మిరీకర్ విశ్రాంతిగా ఓ చాప మీద కూర్చుని వార్తాపత్రికని చదువుకోసాగాడు. అతడు ధరించిన అంగవస్త్రం మీద ఒక పాము ఉంది. ముందుగా దాన్నెవరూ గమనించనేలేదు. కానీ కాసేపటికి దాని బుసల్ని పసిగట్టిన ఒక నౌకరు మరింత పెద్ద లాంతరు ఒకటి తెచ్చి పరిశీలనగా చూసి పాము పాము అని అరిచాడు. మిరీకర్ వణికిపోసాగాడు. పామును కొట్టేందుకు గాను అంతా తలోకర్ర అందుకున్నారు. శ్యామ బొత్తిగా అయోమయంలో పడిపోయి శ్రీ సాయిని స్మరించుకోసాగాడు. పామును కొట్టాల్సిందే, కానీ దాన్ని కొట్టాలంటే అది మిరీకర్ ఒంటి మీద ఉంది కాబట్టి కొట్టిన దెబ్బ పాముకు తగిలినా తగలకపోయినా మిరీకర్కి తగిలే ప్రమాదం ఉంది. అందుకే అందరూ అదను కోసం చూస్తున్నారు. కానీ శ్రీ బాబా దీవెనలు, ద్వారకామాయి అనుగ్రహము ఉండటం వల్ల కాబోలు ఆ పాము ఎటువంటి కీడు చేయకుండానే అంగవస్త్రం నుండి మెల్లగా జారి నేలకు దిగి ప్రాక్కుకుంటూ పోసాగింది. కర్రలు పట్టుకుని సిద్ధంగా ఉన్న జనం దాన్ని చంపేశారు. ఈ కలగబోయే పాము గండాన్ని ముందే సూచించి శ్యామను తోడుగా పంపినందుకు గాను మిరీకర్కి శ్రీ బాబా మీద భక్తి ద్విగుణీకృతమైనది. అలాగే మరొకసారి రాతీవాడ నిర్మాత అయిన బాబాసాహెబ్ బూటీ షిరిడీలో ఉన్న రోజుల్లో ఒకనాడు అతను డేంగలే అనే స్థానిక జ్యోతిష్కుడిని సంప్రదించాడు. డేంగలే అతని జాతకాన్ని పరిశీలించి, ఈరోజు నీకేమీ బాగోలేదు, మారకం, ప్రాణగండముంది అని చెప్పాడు. అది విని బూటీ భయపడ్డాడు. అయినా యథాప్రకారం మసీదుకు వెళ్ళగానే శ్రీ బాబా చిరునవ్వి నవ్వి, ఏమిటి, ఆ డేంగేలే నీకు ఇవాళతో నూకలు చెల్లిపోతాయని చెప్పాడా? నువ్వేమీ భయపడకు, ఆ మృత్యువు నన్నేం చేస్తుందో నేను చూస్తాను, లేవయ్యా అని అతనికి సవాలు విసురు. నేనున్నానుగా అని అభయమిచ్చారు. ఆ సాయంత్రం బూటీ మొరుగునుకని వెళ్తూ ఉండగా అక్కడొక పెద్ద పాము కనిపించింది. నౌకరు దాని మీద ఒక రాయిని విసిరబోయాడు. కానీ త్వరగా వెళ్ళి పెద్ద కర్రను తెమ్మని బూటీ ఎదురుని పంపేశాడు. ఆ సేవకుడు కర్ర తెచ్చే లోపలే ఈ పాము ఎటువంటి ఆపద కలిగించకుండానే ప్రాకుకుంటూ ఎటో వెళ్ళిపోయింది. శ్రీ బాబా ఇచ్చిన అభయం మనసులో మెదిలి బూటీ భక్తి పరవశుడయ్యాడు. అలాగే మరొక ప్రమాద సూచనను బాబా ఏ విధంగా తెలియచేశారో విందాం. బాంద్రాలోని కమిషన్ వ్యాపారి, షిరిడీలోని చందనోత్సవకారుడు అయిన అమీర్ సర్కార్ అనేవాడు ఒకప్పుడు కీళ్ళ నొప్పుల వ్యాధి నివారణార్థం శ్రీ బాబాను ఆశ్రయించాడు. శ్రీ సాయి అతన్ని చావుడిలో బస చేయించారు. ఒక్కొక్క రాత్రి శ్రీ బాబా కూడా చావడిలోనే పడుకుంటూ ఉండేవారు. అలా ఉండగా ఒక రాత్రి శ్రీ సాయి నిద్రలోకి జారుతున్న సర్కర్ని త్వరపెడుతూ, ఓయ్ అమీర్ సర్కర్, త్వరగా లేవోయ్, ఏదో దుష్టప్రాణి నా ప్రక్కకేసి వస్తుంది, చూడు చూడు అని కేకలు వేయసాగారు. అరుపులకు అదిరిపడ్డ సర్కరు లాంతర్ని హెచ్చించి గబగబా శ్రీ బాబా శయ్య వద్దకు వచ్చాడు. కానీ శ్రీ సాయి ప్రశాంతంగా నిద్రపోతూ అలా కేకలు పెడుతున్నారు. సర్కరు ఎంత వెతికినా ఆయన శయ్య వద్ద ఏ విధమైన ప్రమాదము కనబడలేదు. సరే, బాబాకి ఏదో పీడకల వచ్చి ఉంటుంది, అందుకే అరుస్తున్నారు అనుకుని
తిరిగి తన ప్రక్క దగ్గరకు నడిచాడు సర్కార్. 2 అడుగులు వేసేసరికల్లా సర్కారు యొక్క చెయ్య అంచు దగ్గర రవ్వంత పడగెత్తి చిటమంతగా కదులుతున్న బారెడు నల్లత్రాచు ఒకటి లాంతరు వెలుగులో నిగడగలాడుతూ కనిపించింది. ఆ విషజంతువును చూడగానే సర్కార్ భయంతో కెవ్వును కేకపెట్టాడు. పరిసరాల జనం నిద్రలేచి దీపాలు దుడ్డుకర్రలతో సహా వచ్చారు. సర్కారు పామును చూపించాడు. జనం దాన్ని చంపాలనుకున్నారు. కానీ అది ఎవరికీ అందకుండగా తప్పించుకుపోయింది. మొత్తం మీద సర్కారు కాపాడబడ్డాడు. ఇదొక్కడ విషయము ఇక్కడ గమనించాలి. అంత పూర్వం వేసిన బాబా కేకలు సర్కారుకి తప్ప ఎవరికీ వినబడనే లేదు. ఇప్పుడు సర్కారు పెట్టిన ఒక్క గోవు కేక మాత్రం పరిసరాలందరికీ వినబడి లేచి వచ్చారు. అక్కడంతా గలాటా జరుగుతున్న శ్రీ సాయి మాత్రం నిశ్చింతగా నిద్రపోతూనే ఉన్నారు. తమ నిద్రలో సైతం భక్తులకు కలగబోయే ఆపదలను గుర్తించి హెచ్చరించే శ్రీ సాయి సదా మనలను రక్షించుగాక. ఇప్పుడు పాము కాటు నుండి శ్యామను బాబా ఏ విధంగా రక్షించారో విందాం. ఇంకొక ఘట్టం చూద్దాము. శ్రీ సాయికి చేరు భక్తుల్లో ఒకడైన శ్యామ ఒకసారి ఒక భయంకరమైన విషసర్పం కరిచింది. ఆ విషం అతని శరీరం అంతటా వ్యాగంగా ప్రాకసాగింది. షిరిడీలో ఒక విఠోబా గుడి ఉంది. ఆ గుళ్ళో వాళ్ళు పాము కాటులకు మంత్రాలు ఔషధాలు ఇస్తూ ఉంటారు. చాలామందికి గురువున్న స్థలం అది. అందువల్ల శ్యామ మిత్రులు అతన్ని విఠోబా ఆలయానికి తీసుకువెళ్ళబోయారు. కానీ శ్యామ అందుకు అంగీకరించలేదు. నా భగవానే అంటే శ్రీ బాబాయే నా విఠోబా, నేను ఆయన దగ్గరికే వెళ్తాను అంటూ శ్రీ సాయి నిమిత్తం మసీదుకు పరుగు తీశాడు. మసీదు మెట్లెక్కబోతున్న శ్యామాని శ్రీ బాబా తీవ్రంగా ఏసడించుకున్నారు. కోపంగా చూస్తూ, ఓరి పిరికి పురోహితుడా, ఎక్కకు, ఎక్కితే ఏం జరుగుతుందో చూడు, పో, దిగుపో అని గర్దించసాగారు. ఆ కోపానికి కేకలకి శ్యామ డేలా పడిపోయాడు. ఎవరినైతే తాను దేవుడుగా నమ్ముకున్నాడో ఆ బాబాయే ఆ విధంగా తెరమేస్తే తననికి ఎక్కడికి వెళ్తాడు? ప్రాణాల మీద ఆశ వదులుకుని మెట్లు దిగుతూనే చతికిలు పడిపోయాడు. కొన్ని క్షణాల్లోనే శ్రీ బాబా రౌద్ర స్థితి నుంచి మామూలు స్థితికి వచ్చారు. వెంటనే వెళ్ళి శ్యామ ప్రక్కనే కూర్చుని, భయపడుకోయి శ్యామ, ఈ ఫకీరు నిన్ను కాపాడుతాడులే, ధైర్యంగా లేచి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చో, బయటకు ఎక్కడికి వెళ్ళవద్దు, నా మీద నమ్మకం ఉంచు అని చెప్పి పంపించేశారు. అతను వెళ్ళగానే కాకాసాహెబ్ దీక్షితును తాత్యా పటేల్ను పిలిచి, చూడండి, శ్యామ ఇంట్లో నుంచి బయటకు రాకూడదు, కూర్చోమనండి, కూర్చోలేకపోతే ఇంట్లోనే ఇటు అటు పచారులు చేయమనండి, ఏం తినాలనిపిస్తే అది తినొచ్చు, పథ్యమేమీ లేదు, కానీ పడుకోకూడదు సుమా, చెప్పినట్లు చేస్తే అతనికి ఏ ప్రమాదము ఉండదు, మీరిద్దరూ వెళ్ళి వాడికి తోడుగా ఉండి ధైర్యం చెప్పండి అని శ్యామ ఇంటికి పంపించేశారు. ఇంతటి దయాద్ర హృదయులు వాత్సల్య పురోహితులు అయిన శ్రీ సాయి ముందుగా శ్యామను ఎందుకు కసిరివేశారని కొందరికి అనుమానం రావచ్చును. నిజానికి శ్రీ బాబా గదిమినది శ్యామాని కాదు, ఆ పాము కాటుని, దాని విషాన్ని మాత్రమే. శ్యామకు విషం ఎక్కకూడదని, దిగిపోవాలని మాత్రమే ఆజ్ఞాపించారు. అవతార పురుషులైన శ్రీ సాయికి ఇతరులలాగా మంత్రాలతో కానీ, మంత్రజలాలతో కానీ, ఇతర ధాన్యాలతో కానీ పని ఏమీ లేదు కదా. ఆయన మాటే మంత్రం, ఆజ్ఞ కూడాను. ఒంటరిగా తినకూడదని బాబా ఏ విధంగా ఉపదేశించారో విందాం. బుం జంతే త్యాగం పాపాయే పచం తాత్మ కారణాత్ అనే గీతావాక్యాన్ని శ్రీ బాబా ఎంత సులువుగా బోధించారో తెలుసుకుందాం. ఒకానొక ఆదివారం నాటి దర్బారులో హేమాడ్ పంతు శ్రీ బాబాకు చరణసేవని ఆచరిస్తున్నాడు. భక్తుల కోలాహలం విపరీతంగా ఉంది. ఇంతలో శ్యామ హేమాడ్ పంతు
నీ చొక్కాకి శనగలు అంటుకున్నాయేమిటి అంటూ అతను చొక్కా చేతుల మీద తట్టాడు. అందులోంచి శనగలు రాలాయి. అందుకు హేమాడ్ కూడా ఆశ్చర్యపోతూ ఎడమ చేతి ముందు భాగమును చాచేసరికి అందులోంచి మరిన్ని శనగలు క్రింద పడ్డాయి. ఈ ఘటనతో హేమాడ్ పంత్ పూర్తిగా తెల్లబోయాడు. దర్బార్లోని చొరవగలిగిన కొందరు చొక్కా చేతి మడతల్లోంచి శనగల ఏం చమత్కారం చేశావో హేమాడు అని చిరునవ్వులు నవ్వుతూ రాలిన శనగలను ఏరుకోసాగారు. ఈ సంఘటనలపై శ్రీ బాబా తమ చిన్మయ హాసంతో ఇందులో చమత్కారం ఏముంది, ఈ హేమాడుకు ఒంటరిగా తినే దుర్గుణం ఒకటి ఉంది, అందుకు ఈ శనగలు సాక్ష్యం అంతే అన్నారు. ఆ మాటకి హేమాడు నొచ్చుకున్నాడు. నా దగ్గర ఉన్న వాళ్ళకి పెట్టకుండా నేను ఒక్కడిని ఎప్పుడూ ఏదీ తినలేదు, నన్ను ఎందుకు ఇలా అంటావు అని తన బాధని వ్యక్తం చేశాడు. శ్రీ సాయి అతన్ని రవ్వంత జాలిగా చూస్తూ, అవునవును, ఎవరైనా దగ్గరుంటే పెడతావు, లేకపోతే నువ్వు మాత్రం ఏం చేస్తావులే. అవును కానీ హేమాడు, నేను ఎప్పుడూ నీ దగ్గరే ఉంటానని నమ్ముతావు కదా, నాకు పెడతావా? పెట్టకపోతే పోయే, కనీసం తలుచుకుంటావా? అది కూడా చేయకుండానే తినేస్తావా అని అడిగారు. హేమాడ్ పంత్ తడబడ్డాడు. జనం మళ్ళా నవ్వారు. ఆ జనములు ఊరికే నవ్వుతారు కానీ నిజానికి శ్రీ బాబా చేసిన బోధ వారికి కూడా వర్తిస్తుంది. ఈ చిన్న ఘటనలోనే 2 మంచి విషయాలు ఇమిడిచి చెప్పారు బాబా. ఈ రద్దీ ప్రపంచంలో మనిషికి ఏకాంతం దొరకడమే చాలా కష్టం. ఏదో ఒక లంపటం లేకుండా కొన్ని క్షణాలైనా జీవించగలగడం ఇంకా అసాధ్యం. ఇటువంటి వేళల్లో భగవన్నామస్మరణకు తగినంత ప్రశాంతత లభించదు. కాబట్టే ఎందరెందరో విజ్ఞులు ఏకాంతం కోసమే కాంతారాలు పట్టిపోతున్నారు. అటువంటి దుర్లభమైన ఏకాంతం ఏ సుకృతం వల్ల మనకు ప్రాప్తించినప్పుడు దానిని తిండుకో, మరో విషయానికో, విషయ ఆలోచనలకో వినియోగిస్తున్నామే కానీ హరినో గురునో స్మరించుకోలేకపోవడం ఎంత దురదృష్టం. సాంసారిక లంపటాలు సంతతము ఉంటూనే ఉంటాయి. కనీసం ఒంటరిగా ఉన్నప్పుడైనా ఒకసారి దైవాన్ని స్మరించాలి అనేది ఒక బోధ. ఇక రెండవది, ఇహపరాలను సాధించదలుచుకున్న వాళ్ళు ఎప్పుడూ కూడా తోటి వారికి పెట్టకుండా తామొక్కళ్ళే భుజించకూడదు. తాను ఒంటరై తనకు కూడా ఎవరూ లేనప్పుడు కూడా గురుదేవ నివేదనం చేయకుండా ఆహార పానీయాలను స్వీకరించకూడదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ యజ్ఞము అంటే భగవదర్పణము చేసి శేషాహారాన్ని మాత్రమే భుజించే సజ్జనులు సర్వపాపాల నుండి విముక్తులగుచున్నారు. అలా కాకుండా ఎవరైతే తమ పొట్ట కోసమే వండుకొని తింటున్నారో వాళ్ళు పాపాన్ని తినేవాళ్ళు మాత్రమే అవుతున్నారని చెప్పిన ఆ విషయాన్నే హేమాడ్ పంతు మిషగా శ్రీ బాబా దర్బారులోని వాళ్ళందరికీ బోధించారు. ఈ విషయంలో మనకొక గొప్ప ఉదాహరణ కూడా ఉంది. అదే శ్రీకృష్ణ కుచేలుని కథ విన్నారు కదండి. రేపటి భాగంలో శ్రీకృష్ణుని కుచేలుని కథను విందాం. షిరిడీ సాయినాథుని లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన కథలు వినటం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.